కన్నార్పకుండా అబద్ధాలు ఆడడం ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ప్రత్యేకం. కాబట్టి ఆ అబద్ధాన్ని నిజమని నమ్మక తప్పని కర్మ పట్టింది ఆంధ్ర ప్రజలకి. అమరావతి ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదు. మనకి ఇవాల్టికి కూడా కేంద్రం లిస్టులో హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ రాజధానిని ఇంకా మనం వదులుకోలేదు. ఒక రాజధానిని వదులుకోకుండా ఇంకొక రాజధాని ఎట్లా వస్తుంది? కాబట్టి దాని గురించి ఎన్ని పుంకాను మాటలు చెప్పినా ఇవాల్టికి కూడా హైదరాబాదే రాజధాని ఉంది. అప్కమింగ్ క్యాపిటల్గా అమరావతిని నాడు మనం ప్రొజెక్ట్ చేసాం, కాబోయే రాజధాని. ఇప్పుడు ఆ అమరావతి అన్నటువంటిది తన వల్ల కాదంటూ జగన్మోహన్ రెడ్డి తప్పుకుని విశాఖకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కాకపోతే రాజకీయంగా ఆయన చేసిన తప్పు 3 రాజధానులు అనేటువంటి ప్రకటన. సరే, అది పక్కన పెట్టేద్దాం. అమరావతి మళ్ళీ అన్ని పార్టీలు అమరావతి చుట్టూ రాజకీయం తిప్పుతున్నాయి. వెరీ సింపుల్ లాజిక్. ఈ ప్రాంత వ్యక్తిగా నాకు అమరావతిలో రాజధాని వస్తే నాకు హాయి, భూముల ధరలు పెరుగుతాయి, ఇళ్ల ధరలు పెరుగుతాయి, శుభ్రంగా 4 రూపాయలు పెరుగుతుంది మాకు కూడా. కానీ సమస్య ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? ఈ రాష్ట్రానికి సంబంధించి అమరావతి అన్నటువంటి దాన్ని ఖచ్చితంగా అమరావతిలో పరిపాలన జరిగితే నష్టమేం లే, బెజవాడలాగానో గుంటూరులాగానో ఉంటుంది. హైదరాబాద్ లాగా, బెంగళూరు లాగా, చెన్నై లాగా మాత్రం ఊహించద్దు. నవనగరాల్ని అక్కడే ప్రతిష్ఠిస్తే ఆంధ్ర మొత్తం సర్వనాశనం అవుతుంది. ఎందుకంటే మొత్తం తీసుకొచ్చి అక్కడే పెడితే మరొక హైదరాబాద్ అవుతుంది, మరొకసారి రాష్ట్ర విభజన జరుగుతుంది. ఖచ్చితంగా అమరావతిని క్యాపిటల్గా ఉంచుకుంటూ, అంటే పరిపాలనగా ఉంచుకుంటూ మిగతా ప్రాంతాలకి ఆ నవనగరాల్ని తీసుకెళ్తే నో ప్రాబ్లం. అమరావతి ఒక సంపద సృష్టించే నగరం అని చెప్తే పచ్చి అబద్ధం. సంపద సృష్టించాలంటే మనం దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పునాది వేస్తేనే భవనం ఏర్పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ రూపాయి 2 రూపాయలతో రాదు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దానికి ఒక భారీ రూపాన్ని ఇస్తే అప్పుడు, అది కూడా మన బిడ్డలు చెన్నైలో చేయాలా, ముంబైలో చేయాలా, లేకపోతే అమెరికాలో చేయాలి అనుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర తల్లిదండ్రులు అమరావతిలో చేద్దాం, మంగళగిరిలో చేద్దాం, వెలగపూడిలో చేద్దాం మా అబ్బాయి ఉద్యోగం అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మా అమ్మాయిని ఆ వెలగపూడిలోనో, తాడేపల్లిలోనో, ఉండవల్లికో ఇచ్చాం అని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా ఆ పేర్ల కంటే అమరావతికి ఇచ్చామని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రాతిపదికన ఇక్కడ కీ పాయింట్. బేసిక్గా అమరావతి అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడు? ఇవాళ ఉన్నటువంటి రూపం నుంచి, అంటే ఇవాళ ఉన్న పల్లె రూపం నుంచి మంగళగిరికి రావడానికి 10-15 ఏళ్ళు పడుతుంది, గుంటూరు రూపానికి రావడానికి ఇంకో 25-30 ఏళ్ళు పడుతుంది, విజయవాడ రూపానికి రావడానికి ఇంకొక 10 ఏళ్ళు పడుతుంది, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు రూపానికి రావడానికి ఒక 50-60 ఏళ్ళు పడుతుంది. అప్పటికి అవి అమెరికాను, సింగపూర్లో, న్యూయార్క్ రూపాయలకి అవి మారుతాయి. విశాఖపట్నం రూపం రావడానికి ఒక 50-60 ఏళ్ళు, బెంగళూరు ఆ రూపానికి రావడానికి ఒక 70-80 ఏళ్ళు. అప్పటిదాకా మన పిల్లల్ని ఇతర రాష్ట్రాలకు పంపించుకుంటూ బ్రతికేద్దామా? లేదా విశాఖపట్నం కేంద్రంగా అయితే 15-20 ఏళ్లలో ఖచ్చితంగా ఒక బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తరహాలో మారి తీరుతుంది. అది ఆ రూపానికి వెళ్దామా అన్నటువంటిది ఆలోచించుకోవాల్సిన సందర్భం.